హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్ వందే మాతరం. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొరాల్ ఒపేరా. అండ్ మన టాపిక్ లెసన్స్ బియాండ్ క్లాస్ రూమ్స్. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఒక అబ్బాయి గురించి ఇదివరకు డిస్కస్ చేసుకున్నాము, ఇంకొక అబ్బాయి గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఆ అబ్బాయి పేరు గిరీష్. వాడికి చిన్నప్పుడు ఎపిలెప్సీ అని ఉండేది. ఎప్పుడైనా ఫీవర్ వస్తే వాడికి ఫిట్స్ వచ్చేది. అందుకని వాళ్ళమ్మ చాలా భయపడిపోయేది. వాడు నా స్టూడెంట్, 6th క్లాస్లో ఉండేవాడు. వాడు కనీసం ఏబిసిడీలు కూడా వచ్చేవి కాదు. 6th క్లాస్కి వచ్చినా ఏబిసిడీలు వచ్చేవి కాదు. పోనీలే వాడిని అక్కడి నుంచైనా మొదలు పెడదామని నేను ఏబిసిడీలు దిద్దిస్తే మరుసటి రోజు మర్చిపోయేవాడు. దానికి కారణం ఏంటంటే వాడికి అస్సలు శ్రద్ధ ఉండేది కాదు. చదువు అంటే ఏ మాత్రం శ్రద్ధ ఉండేది కాదు. వాడి మతిమరుపు కారణం అదే సీనియర్ క్లాస్లో 8th క్లాస్లో వాళ్ళకు ఉండేది. వాళ్ళకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ టాప్ వచ్చేది. ఆ అమ్మాయిని పిలిపించి వాడికి రోజు నేను హోంవర్క్ ఇస్తున్నాను, వాడు హోంవర్క్ చేయట్లేదు, నువ్వు డైలీ హోంవర్క్ చేసుకొని వస్తావు కదా, చదువుకుంటావు కదా, నువ్వు చదువుకునేటప్పుడు వాడిని నీతో పాటు కూర్చోబెట్టుకొని వాడికి నేను ఇచ్చే హోంవర్క్ చేయించు చాలు. వాడు నేనేం చదవమంటానో చదవమను, ఏది రాయమంటానో అది రాయమను. జస్ట్ 1/2 అవర్ 1 అవర్ కంటే ఎక్కువ వరకు నేను ఇవ్వను వాడికి. వాడి చేత అది చేయించు చాలు, అన్ని సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పాను. చెప్తే ఆ అమ్మాయి పాపం ఆ రోజు సాయంత్రం వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని రాయించింది. మొదటి రోజు రాశాడు, 2వ రోజు రాశాడు, 3వ రోజు రాశాడు. ఆ 2-3 రోజుల్లో వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాడు హోంవర్క్ చేస్తున్నాడని, చెప్పిన మాట వింటున్నాడని, ఇంప్రూవ్ అవుతున్నాడని అందరి చేత క్లాప్స్ కొట్టించాం. చాలా ఆనందించాడు. కానీ రాసేటప్పటికి మాత్రం శ్రద్ధ తగ్గిపోతుంది. 4-5 డేస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ అక్క దగ్గర డ్రామాలు మొదలెట్టాడు. మొదటి రోజు నిద్ర నటించాడు, ఇంకో రోజు వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అలా ప్రతిసారి ఏదో ఒక నెపంతో వాడు హోంవర్క్ రాయడం తప్పించుకుంటున్నాడు. అలా ఒక వారం రోజుల తర్వాత చూస్తే వాడు మళ్ళీ మొదటికి వచ్చాడు. హోంవర్క్ రాయడం మానేశాడు పూర్తిగా. వాళ్ళ అక్కని పిలిచి అడిగాను, ఏంటమ్మా నువ్వు కూర్చోబెట్టుకోవట్లేదా, హోంవర్క్ చేయించట్లేదా అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మేడం వాడు నిద్ర వస్తుందని నటిస్తున్నాడు, ఒక్కోసారి బయటికి వెళ్తున్నాడు, నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా మేడం, వాడిని బలవంతంగా పిలిచి నేను కూర్చోబెడుతున్నా, ఒకరోజు నిద్రపోతుంటే నిద్ర లేపుతున్నా, వాడు మేల్కొనే ఉన్నాడు కానీ వాడు లేయలేదు. నేను లేపుతా ఉంటే మా మమ్మీ వచ్చి నన్ను తిట్టింది, వాడిని ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేస్తావని తిట్టింది, నేను అందుకే వదిలేశాను మేడం అని అనింది. అంటే సరే మీ మమ్మీతో నేను మాట్లాడతానులే అన్నాను. ఒకరోజు మీ నాన్నని పిలుచుకురా అని చెప్పాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తే నేను రాలేనమ్మా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, మీ మమ్మీ వచ్చి మాట్లాడుతుందని చెప్పారు. వాళ్ళ మదర్ వచ్చారు. వస్తే రాగానే అమ్మ మీ అబ్బాయి హోంవర్క్ చేయట్లేదు, అసలు ఏమీ రావడం లేదు, వాడు 7th క్లాస్ ఫెయిల్ అవుతాడు, 10th క్లాస్ ఫెయిల్ అవుతాడు, వాడు భవిష్యత్తు అంతా స్పాయిల్ అయిపోతుంది, వాడికి నేను ఇచ్చే హోంవర్క్ ఇంట్లో చేయించండి చాలు అని చెప్పాను. కానీ ఆమె చెప్పిన మాటకి ఆమె చెప్పిన సమాధానానికి నేను షాక్ అయ్యాను. ఏంటంటే, మేడం మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు, వాడు రాయడు అని చాలా కఠినంగా చెప్పింది. ఏంటమ్మా అలా అంటున్నారు మీరు, మీ అబ్బాయి భవిష్యత్తు కోసమే కదా నేను చెప్తుంది. అంటే వాడు చాలా సెన్సిటివ్ మేడం, వాడికి ఏదైనా స్ట్రెయిన్ ఇస్తే వాడికి ఫిట్స్ వచ్చేస్తుంది, టెన్షన్ ఇస్తే వాడికి ఫిట్స్ వచ్చేస్తుంది, నేను రాయించలేను, చదివించలేను, వాడు చదవడు మేడం, చదవకపోతే చదవాడు, వదిలేసేయండి, వాడి చేత నేనేం రాయించను, వాడు ఏం రాయడు, మీరేం అనకండి వాడిని అని చెప్పింది. చెప్తే నేను షాక్ అయ్యాను. కాదమ్మా వాడి భవిష్యత్తు ఏమవుతుంది, అసలు వాడు చదవకపోతే ఏమైపోతాడు, మీ అమ్మాయి చూడండి ఎంత బాగా చదువుతుంది, వాడికి కొన్ని రోజులు హోంవర్క్ చేయించాను, వాడు డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ చదువుతున్నాడు అంతే, దానివల్ల వాడికి ఏం నష్టం ఉండదు, ఆ ఎపిలెప్సీ గురించి నాకు తెలుసు, వాడికి ఉన్న హెల్త్ ఇష్యూ గురించి నాకు తెలుసు, వాడికి ఎక్కువ స్ట్రెయిన్ ఇచ్చే వరకే ఇవ్వను, కానీ వాడు ఎదురుగానే మీరు ఇలా చెప్తున్నాడు, వాడు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు, వాడిని చూసుకోండి కాస్త అని చెప్తే ఆమె కఠినంగా వాడు మాత్రం ఏం రాయడు మేడం, వాడి చేత మేమేం చేయించాము, వాడి హెల్త్ మాకు ఇంపార్టెంట్
వాడు ఆరోగ్యం బాగుపడిన తర్వాత అప్పుడు అన్నీ నేర్చుకుంటాడులేండి అని చెప్పి వెళ్ళిపోయింది. సరే, ఇంకా నేను కూడా పట్టించుకోవడం మానేశాను. పేరెంట్కే శ్రద్ధ లేనప్పుడు మనకెందుకు చెప్పండి. అందుకని నేను పట్టించుకోవడం మానేశాను. వాడు ఒక 3-4 ఇయర్స్కి 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్ మొత్తం తెలుగు, హిందీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ సెకండ్ టైంకి సోషల్, ఇంగ్లీష్ పాస్ అయ్యాడు. సైన్స్, మ్యాథ్స్ అలాగే ఉండిపోయాయి. ఆ సైన్స్, మ్యాథ్స్ పాస్ అవ్వడానికి వాడికి 4 times పట్టింది. 5th అటెంప్ట్లో, అంటే 2.5 years వేస్ట్ అయ్యాక వాడు పాస్ అయ్యాడు. పాస్ అయ్యాక అంతవరకు వాడికి అది రాయడం కూడా శ్రద్ధ లేదు. కానీ పాస్ అయ్యాక ఇంకా ఏదో చేయగలనన్న కాన్ఫిడెన్స్ వాడికి అయితే వచ్చింది. కానీ పేరెంట్స్కి మాత్రం నమ్మకం లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ సైన్స్, మ్యాథ్సే వీడు ఫెయిల్ అయ్యాడు. ఇంటర్మీడియట్ సిలబస్ చాలా చాలా హై ఉంటుంది, వాడు చేయలేడు. కాబట్టి వాడికి ఈజీ ఉండేది ఏదైనా చేపిద్దామని ఆ ఉద్దేశంతో వాడిని ఐటీఐలో చేర్పించారు. ఐటీఐలో చేర్పించారు కానీ వాడికి ఐటీఐ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఐటీఐ అంతా పూర్ పీపుల్ చేస్తారని వాడి ఫీలింగ్. అందులో చేసిన వాళ్ళు పెద్ద జాబ్స్ రావని వాడి ఫీలింగ్. వాడి ఇంట్రెస్ట్ లేకుండానే ఎలాగోలా ఐటీఐ పాస్ అయ్యాడు. కానీ ఇప్పుడు వాడి సిచ్యువేషన్ ఏంటి, ఇది జరిగి 20 years అయిపోయింది. 20 years అయిపోయింది. వాడికి more than 35 years వాడి ఏజ్. వాడు ఇప్పుడు ఏ జాబ్లోనూ సెటిల్ అవ్వలేదు. కొన్నాళ్ళు సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు. ఇంకో చోట ఒక 500 శాలరీ ఎక్కువ ఇస్తున్నారంటే వాడు సెక్యూరిటీ గార్డ్గా వెళ్తాడు, మిషన్ ఆపరేటర్గా వెళ్తాడు. ఒక్క స్టేబుల్ జాబ్ లేదు వాడికి. ఇప్పుడు హార్డ్లీ ఒక 19-20,000 ఇప్పుడు శాలరీ తెచ్చుకుంటున్నాడేమో, అంతే. మ్యారేజ్ అయింది కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ మమ్మీనే తిడతాడు. వాడు నీ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది, నువ్వు నన్ను చదివించలేదని తిడతాడు. వాళ్ళమ్మేమో నువ్వు చదవలేదు, నీ కెపాసిటీ లేదు, నీ కెపాసిటీ ఉండింటే నేను చదివించగలిగేదాన్ని అని వాళ్ళ మమ్మీ. ఇలా గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు. ఇది వాడి సిచ్యువేషన్. సో నేను అనుకున్నది ఏంటంటే వాడి భవిష్యత్తు స్పాయిల్ అయిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్? నా ఉద్దేశంలో వాళ్ళ మదరే రెస్పాన్సిబుల్. మీ ఉద్దేశం ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డియర్ ఫ్రెండ్స్, మనము మన పిల్లల్ని ప్రేమగా చూసుకోవచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడం మనదే బాధ్యత. అవునంటారా కాదంటారా? మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇంతే. సైనింగ్ ఆఫ్. బాయ్.